పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు హాలిడేస్ని. ఇంకా పొలంకి వచ్చాము. పొలంలో అయితే ఫుల్గా కందికాయ కాసింది. ఇంకా ఈ కందికాయని పిల్లలకి ఉడకబెట్టి తినిపిద్దాము, మంచిది కదా, సిటీలో దొరకదు అనేసి నేనైతే ఇలాగా కందికాయని కొంచెం బాగా పచ్చి పచ్చిగా ఉన్న కాయని చూసైతే తెంపుతున్నాను. పురుగులు ఉంటుంది కదా, కొంచెం చెట్టు మీదే చూసి నిదానంగా పురుగులు లేనిది అంటే పుచ్చులు లేనిది అలాంటివి తీసుకున్నామంటే పిల్లలు తినడానికి కూడా చాలా బాగా ఈజీగా ఉంటుంది అనేసి ఇలా కొంచెం నిదానంగా కాయ మొత్తానికి కావాల్సినంత తీసిస్తున్నాను. పిల్లలు ఉన్నారు, అందరు మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు అందరు ఉన్నారు. ఇంకా అందుకే పిల్లలకి అంతా సరిపడా అన్నట్టు కాయ అయితే ఇలా తెంపేసుకుంటున్నాను. మీకే అనిపిస్తూ ఉండొచ్చు, సిటీలో ఎందుకు దొరకదు, దొరుకుతుంది కదా అని అనుకుంటూ ఉంటారు. దొరుకుతుందండి, కానీ ఇలాంటిది సన్నకాయ దొరకదు, హైబ్రిడ్ది దొరుకుతుంది. చాలాసార్లు చూశాను నేను. ఇలాంటిదైతే అస్సలు కనిపించదు, బాగా లావు లావుగా పెద్ద పెద్దగా ఉంటుంది. అలాంటిదైతే దొరుకుతుంది. ఇలా కాయ మొత్తానికి తెంపేసి 1-2 సార్లు కడిగాను. మందు కూడా కొడుతూ ఉంటారు కదా అప్పుడప్పుడు అనేసి కడిగేసి మళ్ళీ నీళ్లు వేసి ఇంకా కట్టెల పొయ్యి మీద ఉడకడానికి పెట్టాను. పిల్లలు చూశారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలకి ఇంకా ఇలాంటి డేస్ అయితే అస్సలు దొరకవు. ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అంటే స్టడీస్ ఎక్కువైన కొద్దీ, పిల్లలు పెరిగే కొద్దీ వాళ్ళకి స్టడీస్ ఎక్కువైపోతాయి. ఇంకా హాలిడేస్కి వచ్చి ఇలా ఎంజాయ్ చేయడం అయితే కుదరదు కదా. ఇంకా 1-2 రోజులు వస్తాము వెళ్ళిపోతాము అన్నట్టు. మా పిల్లలైతే ఇంకా ఎప్పుడు హాలిడేస్ దొరికినాయంటే అప్పుడు వచ్చేస్తాం, ఇంకా డైలీ ఇలా పొలంకే వెళ్ళిపోతామంటారు. ఎందుకంటే ఫ్రీగా ఆడొచ్చు అనేసి. ఇంటికాడ ఉన్నామంటే ఇంకా ఏడ్ చేస్తారు పొలంకి వెళ్దాము అనేసి. ఇంకా ఇలా పొలంకి వస్తేనేమో ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చూసారు కదా, కందికాయ అయితే ఉడికిపోయింది. రుచికి సరిపడా ఉప్పు వేసి కొంచెం బాగా మిక్స్ చేసి ఇంకొక 5-10 నిమిషాలు ఉడకపెట్టేసామంటే మనకి కందికాయ అయితే రెడీ అయిపోతుంది తినడానికి. ఫైనల్గా కాయ అయితే ఉడికిపోయింది. ఇలా ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం. ఇలా కావాల్సినంత ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను. ఇంకా కొద్దిగా చల్లారనిచ్చి పిల్లలకైతే ఒలిసి తినిపించేస్తాను. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. తింటారో లేదనుకున్నా కానీ బాగా ఫుల్గా తినేస్తూ ఉన్నారు ఈ కందికాయనైతే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదండి. ఇంతకీ మీలో ఎంతమందికి ఈ కందికాయ అంటే ఇష్టమో కామెంట్ చేయండి తప్పకుండా. అండ్ నేను తెంపింది బాగానే ఉండింది. పిల్లలు కూడా మధ్య మధ్యలో తెంపేశారు కదా. పిల్లలైతే కొద్దిగా పురుగులు లాంటివి కూడా తెంపేశారు. కొంచెం ఇలాగా చూసి తినాలి. చూడండి పురుగులు ఎలాగున్నాయో. నచ్చితే లైక్ చేయండి. బాయ్.